దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను మీ శ్రావ్య. చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల వారసులు రాణిస్తున్నారు. కొందరు నటీనటులుగా మెప్పిస్తే మరికొందరు నిర్మాణ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ ముద్దుల కూతురు మోక్షద ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజులుగా సోషల్ వేదికల్లో వార్తలు చెక్కలు కొడుతుంది. ఆమె హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె తెర మీద నటించేందుకు రావడం లేదని, తెర వెనుక కీలకంగా పోషించే పాత్రలు ఉండనున్నారని వారి సన్నిహితులు చెబుతున్నమాట. మోక్షద సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ప్రొడక్షన్ విషయాలు నేర్చుకుంటుందట. అయితే ఆమె హీరోయిన్ గా వస్తుందా లేక నిర్మాణ రంగంలో స్థిరపడిపోతుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె చిన్న సినిమాలు లేదా సిరీస్ల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తుందని కూడా సమాచారం. ఆమె ఇప్పటి వరకు స్పాట్ లైట్ కు దూరంగా ఉండేది, కానీ సినిమా రంగంలోకి అడుగు పెడుతుందని టాక్ నడుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఆమె తన మొదటి ప్రాజెక్ట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేయనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నట్లుగా సమాచారం. మోక్షద నటిగా కంటే ప్రొడక్షన్ లేదా క్రియేటివ్ రోల్స్లో ఎక్కువ ఆసక్తి చూపించినట్లు తెలుస్తుంది. ఆమె తండ్రి రవితేజ లాగా మాస్ ఫాలోయింగ్తో కాకుండా బ్యాక్గ్రౌండ్లో సినిమా నిర్మాణంపై ఫోకస్ చేస్తుందని అంటున్నారు. ఆమె ఇప్పటికే ఫిలిం ప్రొడక్షన్ గురించి నేర్చుకుంటూ ఇండస్ట్రీలో తనదైన మార్క్ క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేస్తుందంటూ టాక్. మోక్షద గురించి పబ్లిక్లో ఎక్కువ ఫోటోలు లేదా పర్సనల్ డీటెయిల్స్ అంతగా బయటకు రాలేదు. ఎందుకంటే రవితేజ తన ఫ్యామిలీని మీడియా గ్లామర్కు దూరంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఆమె చదువు గురించి కూడా బయటకు పెద్దగా సమాచారం లేదు. సినిమాలపై ఆమెకి మంచి ప్యాషన్ ఉందని అర్థమవుతుంది, కానీ ప్రస్తుతానికి ఆమె ఫోకస్ ప్రొడక్షన్ సైడ్లోనే ఉన్నట్లు సమాచారం. రవితేజ బ్యానర్లో లేదా ఇతర పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి ఆమె మరిన్ని ప్రాజెక్ట్ తీసుకురావచ్చని ఇండస్ట్రీలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutha Media.